హాయ్ గైస్, సో ఫైనలీ చాలా రోజులకి వీ హ్యావ్ సురేఖ వాణి గారు అండ్ సుప్రీత. సో మొత్తానికి వీళ్ళు నేను ఇలా సెట్ చేసి తీసుకురావడానికి అండ్ ఈ వీడియో షూట్ చేయడానికి చాలా కష్టాలు పడుతున్నాము. ఫ్రేములు మారేమో పక్క గోల, బట్ స్టిల్ వీఆర్ మేనేజింగ్. సో వెల్కమ్ టు మై ఛానల్ ఒఫిషియల్లీ సుప్రీత అండ్ మీట్ కృష్ణ. హాయ్ చెప్పు. హాయ్. సో కాదు, మీ ఇద్దరిని నేను అడగాల్సిన ఫస్ట్ క్వశ్చన్ ఏంటంటే, దగ్గర రండి ఇలాగా కొంచెం. మీ ఇద్దరిలో ఎవరు డాటర్ ఎవరు మదర్ నాకు చెప్పండి. యూ డిసైడ్ అంటే కానీ మీరు చెప్పరు, అంటే నేను మదర్ అని మాత్రం మీరు ఒప్పుకోరు. చెప్పండి. నువ్వు చెప్పు. కానీ నీకు ఎక్కడో నీకు కాలుతూ ఉంటది కదా. ఇంకా అలవాటు అయిపోయింది నాకు. ఇప్పుడు కమెంట్స్ అవి ఎప్పుడైనా కమెంట్స్ అని కాదు, ప్రతి ఒక్కళ్ళు అదే కదా, ఇంకా అలవాటు అయిపోయింది. అలవాటు ఫస్ట్ లో ఇంకా సర్లే అనుకుంటాం, ఇంకా తర్వాత ఈవెన్చువల్ గా అలవాటు అయిపోయింది నీకు. సో నేను ఈ ఎపిసోడ్ ఈ సీజన్ మొత్తం మనకి ఇట్స్ కంప్లీట్లీ అబౌట్ యువర్ పెట్. మీ ఇద్దరి గురించి నేను అడగను, ఓకేనా? ఎందుకంటే మీరు ఇద్దరు చాలా ఇనఫ్ చెప్పారు, చాలా ఇంటర్వ్యూస్లో చెప్పేశారు, అయిపోయింది. మీరు చెప్పకపోయినా కూడా అందరు రాసేసుకున్నారు, అన్ని రకాలుగా అల్లుకున్నారు. సో అంతకు మించి నేను ఇంకా వీళ్ళని ఎక్కువ ఇబ్బంది పెట్టి తెలుసుకోలేదు పెట్ గురించి. సో ఫస్ట్ క్వశ్చన్ కృష్ణ గురించి ఏంటంటే, అసలు మీ లైఫ్లోకి ఎలా వచ్చాడు? నా వల్లే వచ్చాడు. అసలు పెట్స్ ని తీసుకొస్తానంటే నేను చాలా విరుద్ధం. ఓకే, విరుద్ధం అంటే నాకు చాలా ఇష్టం. ఓకే, రీజన్ ఏంటంటే, ఇప్పుడు నేనుండను, తనుండదు. మాకు ఎట్లా అంటే సడన్ గా ఎప్పుడో బోర్ కొడుతుంది, నైట్లు బట్టలు సర్దేసుకుని రేపు మార్నింగ్ ఊరు వెళ్ళిపోదాం అని వెళ్ళిపోతూ ఉంటాం, ట్రిప్ వెళ్ళిపోతూ ఉంటాం ఇద్దరం. వాడిది వస్తే ఎవరు కేర్ చేస్తారు? ఇంట్లో ఎప్పుడు ఎవరో ఒకరు అటెన్షన్ పే చేయాలి. సో ఇది నా ఫైట్. చిన్నప్పటి నుంచి అడిగి 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 వన్ ఫైన్ డే ఏం చేసింది, వ్యాలంటైన్స్ డే 2019 వ్యాలంటైన్స్ డే రోజు ఊరు వెళ్ళాలి, నేను చెన్నై వెళ్ళాలి. కింద పడుకొని టీవీ చూస్తా ఉన్నా. 2020 కరెక్ట్. డోర్ కొడితే ఇలా పట్టుకుని వచ్చింది అన్న. నేను అనుకున్నా ఎవరిదన్నా తెచ్చిందేమో ఆడుకోవడానికి అంది. హ్యాపీ వ్యాలంటైన్స్ డే అని ఇచ్చింది. నాకు చూడగానే జనరల్ ఇష్టం కదా, దాన్ని తిడుతున్నారు, వీళ్ళు ముద్ర ఆడుకుంటుంది, పక్కన తిడుతూనే ఉంది. తిడుతున్నాను, ఇప్పుడు అట్లా కాదంటే ఇంకా అంతే అలాగా వచ్చేసాడు మీ లైఫ్లోకి. ఓకే, సో దట్ ఈస్ హౌ దిస్ గై is into మీ లైఫ్. సో నెక్స్ట్ క్వశ్చన్, అసలు వీడు ఏ టైంకి లెగుస్తాడు, ఏ టైంకి పడుకుంటాడు? మనం ఎప్పుడు లెగిస్తే మనతో పాటు అప్పుడు లెగుస్తాడు, అంతే. ఎప్పుడు స్లీప్ చేస్తుంటాడు మధ్యలో, బట్ మనం రాత్రి 4 వరకు పార్టీ చేసినా అక్కడే కూర్చుంటాడు మనతో పాటు, కునుకుతాడు. కానీ బట్ ప్రాపర్ పడుకోవాలి అంటే మనం వెళ్ళి ఎప్పుడు పడుకుంటే మనతో పాటు అప్పుడే పడుకుంటాడు, అంతే, అప్పుడే. ఓకే, వీడికి నచ్చే ఫేవరెట్ ఫుడ్ ఐటమ్ ఏంటి? ఏమి వాడు తినేది ఒకటే ఫుడ్. పొద్దున రెండు బాయిల్డ్ చికెన్, సాయంత్రం 2 బాయిల్డ్ చికెన్, అంతే. అంతకు మించి పెద్ద ఇంకేం తినడు. ఏమి వాడు ట్రీట్స్ ఉంటాయి కదా, మధ్య మధ్యలో ట్రీట్స్ ఇస్తాము. అండ్ వాడికి అప్పడాలు చాలా ఇష్టం. అప్పడాలా? మనం తింటున్నప్పుడు అప్పడాలు, పాప్కార్న్, అప్పడాలు, పాప్కార్న్, చిప్స్, ఇవన్నీ చిల్లు తిండ్లు, క్రిస్పీ ఐటమ్స్ బాగా ఇష్టం. ఐస్ క్రీమ్ అవి ఇష్టం, బట్ అవేమి పెట్టాం, ఎప్పుడైనా పెడతారు. రెగ్యులర్ ఫుడ్ ఇస్ చికెన్, అంతే. ఓకే, వీడికి గర్ల్ ఫ్రెండ్ ఉందా? ఉన్నింది, కానీ దాన్ని దేకలేదు వాడు. గర్ల్ ఫ్రెండ్ అంటే క్రాసింగ్ అయ్యింది, అంతే. డేట్ అయ్యింది, అంతే. గర్ల్ ఫ్రెండ్ లేదు, డేట్. మరి కిడ్స్ వెరీ సాడ్లీ అయ్యో అయ్యో. ఓకే, దాని కడుపులోనే. ఓకే, ఇట్స్ ఓకే రా, యూ హ్యావ్ వన్ మోర్ టైం, చిల్ అవ్వచ్చు. సో నెక్స్ట్, ఇంకెవరికైనా పెట్స్, ఇప్పుడు చాలా మంది సెలబ్రిటీస్కి పెట్స్ ఉన్నాయి, ఓకేనా? సో ఇది ఆనెస్ట్గా మీరు చెప్పాలి. ఇంకెవరిదైనా సెలబ్రిటీ పెట్ చూసి మీరు కుళ్ళుకోవడం, లేదా మా కృష్ణయ్య తోపు అని పెట్టున్నాడు అని మీ సర్కిల్లో కానీ ఎవరు పెట్టి చూసి? చాలా మంది, అసలు ఒక్కళ్ళు పెట్టని కాదు. ఇప్పుడు మన విశ్వక్ చెప్పాడు, నాకు సమంత ఫ్రెండ్స్ మంచిగా ఆడుకుంటుంది, అలా వీడు నా దగ్గర పక్కన వచ్చి కూర్చోవడమే పెద్ద గగనం. వీడు వచ్చిన పక్కన నుంచి అమ్మో వీడు వచ్చి నా పక్కన వచ్చినాడా అని ఉంటుంది నాకు. అంటే వాడిని పిసికేస్తుంది ఇది ఓవర్, అంటే ఇట్లా వైల్డ్ లవ్ అన్నమాట. ఓకే,
పికప్ అయినా కూడా రాడు నా దగ్గరికి. అసలు గ్రాటిట్యూడ్ ఉండేది ఒక మదర్ ని నేను స్పెండ్ చేస్తే కదా. నేను స్పెండ్ చేసిన లాక్డౌన్ మొత్తం స్పెండ్ చేసిన నాతో నువ్వు స్పెండ్ ఎక్కడ చేస్తావు, ఎక్కడికి వెళ్తావు మనకి ఇన్స్టాగ్రామ్ లో చూస్తే తెలుస్తుంది. సో తెలుస్తుంది మాకు.